హలో గాయ్స్, వెల్కమ్ టు రామీ వరల్డ్. మీకు ఆల్రెడీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చెప్పాను. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ. ముందుగా ఉల్లిపాయల్ని మంచిగా కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి వెల్లుల్లి, నెక్స్ట్ టమాటాలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి కొత్తిమీర, తర్వాత వచ్చేసి పుదీనా. కడాయి పెట్టుకొని అందులో కావలసినంత నూనె వేసుకొని అందులో పచ్చిమిర్చి బాగా వేగేలా చూసుకోండి. తర్వాత వెల్లుల్లి రబ్బలు కూడా బాగా వేయించండి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు. కర్రీస్లో మెయిన్ థింగ్ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాతనే టమాటా వేసుకోవాలి, లేకపోతే ఉల్లిపాయలు అనేవి సరిగా వేగవు. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు. వీటిని కూడా బాగా వేగనియండి. తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ బాగా కలుపుకోండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత చికెన్ మసాలా, వీటిని కూడా వేసి బాగా కలిపేయండి. ఉప్పు తగినంత. కారం నేను చికెన్ మ్యారినేట్ చేసినప్పుడే ఎక్కువగానే వేసాను, మీకు ఎంత సరిపడా అంత వేసుకోండి. తర్వాత మూత పెట్టేసి కాసేపు అలా ఇదమ్మనివ్వండి. చికెన్లో ఉండే వాటర్ అనేది బయటకు వచ్చేలా చూసుకోవాలి, అప్పుడే మనకి పీసెస్ అనేవి ఉడుకుతున్నట్టు. కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర, పుదీనా పైన గార్నిష్ చేసుకొని ఇంకేం చేస్తారండి, వేడి వేడి అన్నంలో కానీ బిర్యానీ పక్కన కానీ చాలా బాగుంటుంది. నేను మ్యాక్సిమం ట్రై చేసే రెసిపీస్ అన్నీ సింపుల్గానే చెప్తాను. సో డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.